హైదరాబాద్‌లో ఏదైనా సమస్య ఉందంటే ముఖ్యంగా మనకి వినిపించే సమస్య ట్రాఫిక్ సమస్య అని జెప్తాం. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చాలా వరకు హారన్ మోతలు మోగుతా ఉంటాయి. పొల్యూట్ అయిపోతా ఉంటాయి. శబ్ద కాలుష్యం అయితే, సౌండ్ కాలుష్యం అయితే అక్కడ అవుతున్న పరిస్థితి అయితే మనమైతే చూస్తా ఉన్నాము. హైదరాబాద్‌లో ఒక 10 నిమిషాలు ఒక కాడి నుండి ఇంకొక కాడికి వెళ్ళాలి అంటే మనకి తలపోటైతే వస్తా ఉంది. దానికి గల కారణం శబ్ద కాలుష్యం అని గూడా చెప్పుకోవచ్చు. వీటన్నిటికి చెక్ పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానం అయితే తీసుకొనొస్తా ఉన్నట్టు గూడా మనకైతే తెలుస్తా ఉంది. సిగ్నల్ దగ్గర ఎవరైనా బండి ఆపి గాని, లేకుంటే బండి ఉన్నప్పుడు గాని సిగ్నల్ దగ్గర హారన్ మోగిస్తే గనక రెడ్ సిగ్నల్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉంటుంది అన్నట్టుగా ఇప్పుడు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులైతే చెప్తా ఉన్నారు. మీరు ముందుకు వెళ్ళాలి అంటే అక్కడ సౌండ్ చేయకుండా వాటికి సంబంధించిన ఏవైతే కొన్ని నియమాలైతే పెడతా ఉన్నారు. ఎక్కువ సౌండ్ అవుతా ఉంది. ఇది బెంగుళూరులో, చెన్నైలో గూడా ఒక నియమం అయితే తీసుకొనొచ్చారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర హారన్ కొట్టే వాళ్ళని తగ్గించాలి అంటే ఈ నియమాన్ని తీసుకొనొచ్చారు. ఏంటి ఆ నియమం అంటే సిగ్నల్ దగ్గర హారన్ చేయకూడదు. ఒకవేళ మీరు హారన్ చేసినట్లయితే ఆ రెడ్ సిగ్నల్ ఏదైతే ఉంటుందో ఆ రెడ్ సిగ్నల్ సమయం అయిపోయిన తర్వాత గూడా ఆ విధంగానే ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళడానికి మరింత సమయం పట్టే అవకాశాలైతే కనబడతా ఉన్నాయి. దీని ద్వారా చాలామంది త్వరగా ఇంటికెళ్ళాలని గూడా చాలామంది అనుకుంటా ఉంటారు. కానీ ఈ హారన్ మోతల వల్ల కొంతమంది ఇబ్బంది పడతా ఉన్న విషయాలు సౌండ్ కాలుష్యం అయిపోతా ఉంది, పొల్యూట్ అయిపోతా ఉంది. వీటన్నిటి వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు. చాలా మందికి హెల్త్ సమస్యలొస్తా ఉన్నాయి. వీటన్నిటికి చెక్ పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం గూడా ఇటు ట్రాఫిక్ పోలీసుతో కలిసి కొత్త ప్రయత్నాలైతే చేస్తా ఉన్నట్టు గూడా కనబడతా ఉంది. ఇది బెంగుళూరు, చెన్నై లాంటి పెద్ద పెద్ద సిటీలో గూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అయితా ఉన్నాయి. వాటినే ఇక్కడ తీసుకొనొస్తా ఉన్నారు. సిగ్నల్ దగ్గర సౌండ్ చేయకుండా ఉంటేనే మనకి గ్రీన్ సిగ్నల్ పడుతుంది. ఒకవేళ మీరు సౌండ్ అధికంగా చేసినట్లయితే అక్కడ రెడ్ సిగ్నల్ ఆ విధంగానే ఉంటుంది. మీరు ఆ ట్రాఫిక్‌లోనే ఎంతసేపైనా హారన్ తగ్గేదాకా అక్కడ గ్రీన్ సిగ్నల్ అనేది పడదు. మనకి దాదాపు ఇప్పుడు చూస్తాం రెడ్ సిగ్నల్ పోయి గ్రీన్ సిగ్నల్ రావాలంటే మనకు 30 సెకండ్సో లేకుంటే 40 సెకండ్సో అనే ఒక టైమ్ లిమిటే ఉంటది. కానీ ఇక్కడ సౌండ్ వస్తే మాత్రము ఆ రెడ్ సిగ్నల్ లాగానే ఉంటుంది. మీరు ఎప్పుడైతే సౌండ్ ఆఫ్ చేస్తారో అప్పుడే ఆ సమయం అయిపోయిన తర్వాత ఆ లిమిట్ సమయం అయిపోయిన తర్వాత అక్కడ గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఈ నియమాన్ని గూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో చేయడానికి ముఖ్యంగా ఇటు ఖైరతాబాద్ లాంటి ఏదైతే ట్రాఫిక్ సమస్యలున్న ఆ ప్రాంతాల్లో కొత్తగా అయితే నియమిస్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇటు పంజాగుట్ట గావచ్చు, ఖైరతాబాద్ గావచ్చు, లేకుంటే ఇటు కేబీఆర్ పార్క్ గావచ్చు. వీటిలలో ఇక ట్రాఫిక్ సమస్యలైతే అత్యధికంగా కనబడతా ఉన్నాయి. వీటన్నిటికి గూడా చెక్ పెట్టడానికి కొత్త రూల్స్ అయితే తీసుకొనొస్తా ఉంది తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ సంస్థ అని గూడా మనమైతే చెప్పుకోవచ్చు. ఎవరు గూడా రోడ్డు పైన సౌండ్ చేయకుండా కొంత నిమ్మలంగా వెళ్ళాలి అన్నట్టు గూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి ఈ కొత్త రూల్స్ తక్షణమే గూడా అమల్లోకి వచ్చే ప్రయత్నాలైతే చేస్తా ఉన్నాం. వాటికి సంబంధించిన ఏర్పాట్లు గూడా చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రతి ఒక్కరు గూడా గమనించాల్సింది ఏందంటే సిగ్నల్ వద్ద హారన్ చేయకుండా కొంత స్లోగా వెళ్ళాలి అన్నట్టు గూడా చెప్తా ఉన్నారు. సిగ్నల్ దగ్గరనే గాదు మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అవసరం ఉంటే మాత్రమే హారన్ మోగించాలి. లేకుంటే అనవసరంగా హారన్ మోగించకుండా మనం గట్టి గట్టి సౌండ్ చేసుకుంటా వెళ్తే మాత్రము పొల్యూట్ అయిపోతా ఉంది. సౌండ్ పొల్యూట్ వల్ల చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు గాబట్టి వాటన్నిటికి చెక్ పెట్టడానికి కీలక ఆదేశాలైతే తీసుకొనొచ్చింది. కీలక అంశాలైతే ఇప్పుడైతే తెరపైకైతే వస్తా ఉందని గూడా చెప్పుకోవచ్చు.